రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల లిస్టు రిలీజ్ చేసింది. 27 మందిని వైస్ ప్రెసిడెంట్లుగా, జనరల్ సెక్రటరీలుగా 69 మందిని నియమించింది. వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణను నియమించింది. వైస్ ప్రెసిడెంట్లుగా ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బసవరాజు సారయ్యలను నియమించింది. జనరల్ సెక్రటరీలుగా వెడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్ట రాగమయ్యని నియమించింది పార్టీ హైకమాండ్. ఇక ఈ లిస్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, పీసీసీ కార్యవర్గ ప్రకటనపై అప్డేట్స్ ఏంటి? పీసీసీ మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి కూర్పు రాలేదు. కూర్పు కోసమే చాలా 9 నెలలుగా వెయిట్ చేశారు. ఈగర్లీ క్యాడర్ అంతా కూడా వెయిట్ చేశారు. పార్టీ కోసం దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉంటూ ఫైట్ చేశారు. ఎప్పుడు కమిటీ వేస్తారు, కమిటీలో ఏ పదవి వరిస్తుంది అని చెప్పి చాలా మంది కూడా ఈగర్లీ వెయిట్ చేశారు. 9 నెలల గ్యాప్ తర్వాత జంబో ప్యాక్ వస్తుందని చెప్పి కొద్దిగా ఊహాగానాలు వచ్చినాయి. ఆ తర్వాత జంబో ప్యాక్ కాదు, కొంచెం లిమిటెడ్ గా కూర్పు ఉండబోతోంది పీసీసీ అని చెప్పి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏఐసీసీ పార్టీ హైకమాండ్ విడుదల చేసినటువంటి కమిటీ చూస్తే మాత్రం జంబో లాగానే మనకు కనిపిస్తోంది. దాదాపు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం 27 మంది వైస్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ పీసీసీ కూర్పులో భాగంగా ప్రకటించింది. 69 మంది జనరల్ సెక్రటరీలను ప్రకటించింది. అందులో పలువురు ఎమ్మెల్యేలను కూడా మెన్షన్ చేశారు. ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చింది ఏఐసీసీ. వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణకి వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా బల్మూర్ వెంకట్, బసవరాజ్ సారయ్య వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. ఇక జనరల్ సెక్రటరీలో కూడా ఎమ్మెల్యేలను మెన్షన్ చేశారు. వెడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్ట రాగమయ్య వీళ్ళను మెన్షన్ చేశారు. ఎందుకంటే కూర్పు ఎప్పుడు రాబోతోంది, స్థానిక ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, సమీపిస్తున్నాయి కాబట్టి అంతే ఉత్సాహంతో పనిచేయాలంటే ఒక పదవి పార్టీ పరంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇప్పటికే పార్టీ పెద్దలు అధిష్టానం భావించింది. పీసీసీ మహేష్ గౌడ్ కూడా చాలా సార్లు హైకమాండ్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. దఫల వారీగా లీస్ట్ చేంజ్ అయింది. అప్పట్లో కర్ణాటక లీస్ట్ బయటికి వచ్చిన తర్వాత ఆ స్థాయిలోనే పీసీసీ కూర్పు టీపీసీసీకి సంబంధించి ఉండబోతుంది అనేటువంటి ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద మొత్తంలోనే వచ్చింది. 27 మంది, ఆ తర్వాత 69 మందికి సంబంధించినటువంటి పీసీసీ కూర్పు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళపైన బాధ్యతలు పెంచినట్టే అని చెప్పి పార్టీ పెద్దలు చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ బట్టి ఈ లీస్ట్ ని హైకమాండ్ ఈ రకంగా ప్రకటించింది అనేటువంటి విషయాలను అయితే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధినాయకత్వం అంతా కూడా చెప్తోంది. ఇప్పటికే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో చర్చలు చేశారు. ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తే కనుక, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే కనుక గట్టిగా పనిచేయాలి, వాళ్లకు కొంచెం బూస్టప్ ఇవ్వాలంటే ఖచ్చితంగా పార్టీ పరంగా పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలకు గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో చాలా సార్లు ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చాలా సార్లు ఊగిసలాడగా ఈ పీసీసీ కూర్పుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది ఊగిసలాటగా ఉన్నది. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రావడంతో దాదాపు 27 మంది, ఆ తర్వాత 69 మందికి సంబంధించిన జనరల్ సెక్రటరీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే పీసీసీ మహేష్ గౌడ్ రాక మునుపు పాత కూర్పే కంటిన్యూ అయింది. ఆ తర్వాత పీసీసీ మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కూర్పు వచ్చింది కాబట్టి చాలా మంది కూడా హ్యాపీ మూమెంట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. తెలంగాణలో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాచిగూడ రైల్వే స్టేషన్ కు ఏర్పాటు చేసిన ఫసాడ్ ఎలిమినేషన్ లైటింగ్ ను ప్రారంభించారు. 2.23 కోట్లతో లైటింగ్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎలిమినేషన్ లైట్ల వెలుగులో కాచిగూడ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుందన్నారు కిషన్ రెడ్డి. ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి 1 సంవత్సరం పూర్తవుతున్న రోజు ఈ రోజు అని మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మన కాచిగూడ రైల్వే స్టేషన్లో ఈ యొక్క ఫసాడ్ ఇల్యూమినేషన్ ప్రారంభోత్సవం కోసం వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 775 లైట్లతో ఇక్కడ ప్రత్యేకంగా లైట్లు పెట్టి ఆ లైట్ల ద్వారా ఈ యొక్క రంగురంగులతో కూడినటువంటి ఫసాడ్ లైటింగ్ సిస్టాన్ని ఈ రోజు ప్రారంభించుకోబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమై వచ్చే సంవత్సరము శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో
మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగానే నిర్మాణం చేసుకొని ఈరోజు దేశానికి అంకితం చేస్తాము, హైదరాబాద్ ప్రజలకు అంకితం చేస్తామని మేము వస్తున్నాం. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లతో టెండర్ అయిపోయింది, పనులు ప్రారంభమై ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. ఆ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా డెవలప్మెంట్ చేస్తా ఉన్నామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు కూడా ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ కూడా మంజూరైంది. దానికి సంబంధించి కూడా మరి పనులు త్వరలోనే ప్రారంభిస్తామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మన యాదవ సోదరులందరూ కూడా కోరిక మేరకు, తెలంగాణ ఉన్నటువంటి యాదవుల కోరిక మేరకు, తెలంగాణ ఉన్నటువంటి భక్తుల కోరిక మేరకు అక్కడ రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మాణం చేశాము. దాన్ని కూడా వచ్చే సంవత్సరము ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ రైల్వే స్టేషన్ నూతనంగా నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ ప్రజలకు అంకితం చేస్తాము. అదే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు 40 రైల్వే స్టేషన్లు ఈరోజు పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా ప్రధానమంత్రి గారిని స్వయంగా తీసుకొచ్చి భూమి చేశాము. చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అది వచ్చే సంవత్సరము ఆ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కూడా తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాము. అక్కడ 3000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వరంగల్లో రైల్వే ఉద్యోగాలు రాబో. గ్రేటర్ హైదరాబాద్ లో స్టూడెంట్ బస్ పాస్ తీసుకున్న విద్యార్థులను మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీంతో సిటీ ఆర్డినరీ బస్సులు ఓవర్లోడ్ అవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు ఆర్టీసీ అధికారులు. దీంతో ఆర్డినరీ బస్సుల్లో రద్దీ తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా టోల్ పన్నును సవరిస్తోంది. దీంతో టోల్ ట్యాక్స్ ను సవరించినప్పుడల్లా ప్రయాణికుల యూజర్ ఛార్జీలను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో 24 ప్రకారం టీజీఎస్ఆర్టీసీకి అనుమతి ఇచ్చిందని తెలిపారు అధికారులు. హైదరాబాద్ మాదాపూర్లోని వరద ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షం పడితే తమ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయని కమిషనర్ కు స్థానికులు తెలిపారు. దీంతో నెక్టార్ గార్డెన్స్ పరిసరాల్లో వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, జలమండలి అధికారులతో రంగనాథ్ చర్చించారు. అనంతరం దుర్గం చెరువు తూములు, గేట్లను పరిశీలించి ఇన్ఫ్లో, అవుట్ఫ్లోను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుర్గం చెరువులో నీటి మట్టం నిర్వహణపై ఇరిగేషన్, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో త్వరలోనే సమావేశమవుతామని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీ భవనంలో ఫైర్ మాక్ డ్రిల్ చేశారు అధికారులు. అగ్ని ప్రమాదాలు లాంటి అత్యవసర పరిస్థితుల్లో భవనంలో నివసిస్తున్న ప్రజలను, ఉద్యోగులను ఎలా కాపాడాలో మాక్ డ్రిల్లో చేసి చూపించారు ఫైర్ సిబ్బంది. అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన తీరుపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్ ను సిటీ కమిషనర్ సివి ఆనంద్, టీజీఐసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖ, 108 అంబులెన్స్ సేవలు, వాటర్ వర్క్స్, ట్రాఫిక్, పోలీసు విభాగాలు పాల్గొన్నాయి. హైదరాబాద్ ఉప్పల్లో పిల్లలకు ఉచిత ఫుట్బాల్ కిట్లను పంపిణీ చేశారు వాల్వర్ నగర్ ఫుట్బాల్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు నిర్వాహకులు. ఎదుగుతున్న పిల్లలకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమన్నారు. తమ దగ్గర శిక్షణ తీసుకున్న పిల్లలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధిస్తున్నారని తెలిపారు వాల్వర్ ఫుట్బాల్ క్లబ్ మెంబర్స్. ముగింపు కార్యక్రమం ప్రోగ్రాము ఫుట్బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ క్లోజింగ్ సెరమనీ పెట్టుకున్నాము. ఈరోజు మా సీనియర్స్, మా కౌన్సిలర్, మా కరెంట్ కార్పొరేటర్ స్వర్ణరాజు గారు వాళ్ళు అతను ఇంకా మాకు ఎంకరేజ్ చేసి మాకు స్పాన్సర్ చేసి కిట్ అందరికీ
అతను స్పాన్సర్ చేసి అందరికీ ఎవ్రీ ఇయర్ ఎంకరేజ్ చేస్తారనమాట. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మేము అందరికీ డైట్ ఇస్తాము, పిల్లలకి ఎంకరేజ్ చేస్తాము, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాము. నేషనల్ టీముకి వాళ్ళని ఇక్కడ నుంచి పంపిస్తుంటాము, వేరే అకాడమీస్కి పంపిస్తాము. వాళ్ళ గ్రోత్ కోసము మేము ఈరోజు ఇదన్నీ పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా మాకు రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు, ఈ స్టేడియం ఈ లొకాలిటీలో ఒక మినీ స్టేడియం కడతారని మేము కోరుకుంటున్నాము. అది తొందరలో అయిపోతుందని. మేము ఇది కాకుండా మాది ఒకటే మోటో ఏంటంటే పిల్లలు ఇటు అటు డైవర్ట్ కాకుండా స్పోర్ట్స్లో కాన్సన్ట్రేట్ చేస్తే మన తెలంగాణ నుంచి మన కంట్రీకి రిప్రజెంట్ చేయడానికి చాలా ఉపయోగం ఉంటుంది. అదే మేము ఒకటే కోరుకున్నాము, తొందరలో మాకు స్టేడియం అయిపోతే. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2 రోజులు చేప ప్రసాదం పంపిణీ కొనసాగింది. ఈ ప్రసాదం కోసం తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, యూపీ రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు వచ్చారు. 3 లక్షల మందికి పైగా చేప ప్రసాదం పంచామన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. రేపు ఎల్లుండి కవాడిగూడ, దూద్బౌలిలోని తమ ఇంటి వద్ద చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు బత్తిని సోదరులు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. ఈసారి కౌంటర్లతో పాటు క్యూ లైన్లను కూడా పెంచడంతో అందరికీ ఫిష్ మెడిసిన్ అందించింది బత్తిని కుటుంబం. దాదాపు 42 క్యూ లైన్లలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేశారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా ముగిసింది. జూన్ 8 మృగశిర కార్తె కంటే 2 రోజుల ముందే ఇతర రాష్ట్రాల ప్రజలు నాంపల్లికి చేరుకున్నారు. ఇక మొదటి రోజు అంతా ఇతర రాష్ట్రాల వారు చేప ప్రసాదం తీసుకోగా, రెండో రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా తీసుకున్నారు. 2-3 ఏళ్ల నుంచి వస్తున్నామని చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా, ఉబ్బసం తగ్గాయన్నారు ప్రజలు. హైదరాబాద్ బోరబండకి నుంచి వచ్చామండి. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే వస్తున్నాము. కావున మాకు చేప మందు అనేది చాలా బాగుంది రెస్పాన్స్. గవర్నమెంట్ కూడా చాలా సప్లై మంచిగా చేస్తున్నారు. ఈ చేప మందు తినడం వల్ల ప్రతి ఒక్కరికి అస్తమా కానీ, దమ్ము ప్రాబ్లం కానీ, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అన్నీ క్లియర్ అవుతాయండి. అందరు రండి, వచ్చి చేప మందు వేసుకోండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి అందరు రావాలా. ఇక్కడ చేప మందు వేస్తున్నారు అనేసి ఎప్పటి నుంచో తెలుసు నాకు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు. చాలా మేము హైదరాబాద్లో ఉన్నందుకు మేము చాలా ధన్యులం. వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆనందంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మేము ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి వేసుకొని వెళ్ళిపోతున్నాము. నేను గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నా. మాకు నైట్లో అస్తమా అనేది ఉన్నది వంశపారంగా పెద్ద మనుషులకు. దానివల్ల ఇది మందు వేసుకుంటే తక్కువ అవుతుంది అని నమ్మకంతో 4 సంవత్సరాల వస్తున్నాము. మధ్యరాత్రి వస్తుందండి దమ్ము. కాకపోతే ఏంటంటే ఈ చేప మందు వేసుకున్నట్ల మనకు కొద్దిగా రిలీఫ్ ఉంటుందండి. బయట రాష్ట్రాలకి గుజరాత్, ఇక్కడ చాలా రాష్ట్రాలకి ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ అన్ని జిల్లాలకి వస్తారు సార్. కానీ ఈ సేవ చేసిన వాళ్ళకు చాలా కృతపడి ధన్యవాదాలు సార్. మేము ఇది సెకండ్ టైం నేను చేప మందు వేసుకోవడము. లాస్ట్ ఇయర్ వేసుకున్నా, బాగానే అనిపించింది. ఎన్నో ఏండ్లుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామని తెలిపారు బత్తిని కుటుంబ సభ్యులు. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లు చేశారన్నారు. 3 లక్షల జనాభాకు సరిపడా ప్రసాదం చేసినప్పటికీ సరిపోలేదని, దీంతో మళ్లీ తయారు చేసి తీసుకొచ్చామన్నారు బత్తిని సోదరులు. ఈసారి త్వరగా చేప పంపిణీ మొదలు పెట్టడంతో సాఫీగా కొనసాగిందన్నారు. 3 లక్షల మందికి పైగా చేప ప్రసాదం తీసుకుని వెళ్లారని, శాకాహారులకు బెల్లంలో ప్రసాదం కల్పించామన్నారు. ఒక 3 లక్షల వారికి చేప ప్రసాదము ఇంకా కార్తీ మందు అంతా రెడీ చేసుకున్న తర్వాత కూడా మాకు కొద్ది తక్కువ పడ్డది. మేము అంచనా వేసిన దానికంటే ఇంకా మాకు ఏదైతే ప్రసాదం మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకొని రావాల్సి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూగా, అంటే డే అండ్ నైట్ వాళ్ళకి రెస్ట్ లేకుండా వాళ్ళంతా సహకరించారు. మళ్ళీ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చాలా సహకరించారు. అదేవిధంగా గవర్నమెంటు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ అన్ని అరేంజ్మెంట్స్ బాగా జరిగినాయి. ఇవాళ ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత కూడా
అక్కడ పాంప్లెంట్లో మా నంబర్లు ఉన్నాయి అందరివి. ఆ నంబర్ పైన కాంటాక్ట్ అయితే ఎవరు అవైలబుల్ ప్లేసెస్ నియర్ బై ఉంటాయో అక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇవాళ కానీ రేపు మార్నింగ్ వరకు వాళ్ళకు బెల్లంలో కల్పిస్తాం మెడిసిన్. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఫిష్తోని కాంబినేషన్ అయ్యి దాంతో ప్రభావం చాలా ఉంటుంది. మరో 2 రోజులు కవాడిగూడ దూద్బౌలిలోని తమ ఇంటి వద్ద చేప ప్రసాదం అందిస్తామన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. జీహెచ్ఎంసీ పరిధిలోని 5 వార్డులకు కార్పొరేటర్లు లేక ఖాళీగా ఉన్నాయి. 3 కార్పొరేటర్లు చనిపోగా మరో 2 ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో కార్పొరేటర్లు లేక స్థానిక సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదంటున్నారు ఆయా డివిజన్ల ప్రజలు. జీహెచ్ఎంసీ పరిధిలో చాలా రోజులుగా కార్పొరేటర్లు లేక పలు డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. రీసెంట్ గా సంతోష్ నగర్ కార్పొరేటర్ మహమ్మద్ ముజఫర్ హుసేన్ హార్ట్ అటాక్ తో చనిపోవడంతో ప్రస్తుతం ఈ సంఖ్య 5కు చేరింది. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా ఇందులో 3 కార్పొరేటర్లు చనిపోగా మరో 2 ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ప్రస్తుతం 145 కార్పొరేటర్లు ఉన్నారు. వీటిలో ఎక్కువ భాగం 2023 నుంచి ఖాళీగా ఉన్నాయి. 2023 జనవరిలో గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా ఆ డివిజన్ కు ప్రాతినిధ్యం లేదు. ఆ తర్వాత ఎర్రగడ్డ ఎంఐఎం కార్పొరేటర్ షాహీన్ బేగం అనారోగ్యంతో చనిపోయారు. ఎంఐఎం పార్టీ నుంచి మెహదీపట్నం కార్పొరేటర్ గా ఉన్న మాజిద్ హుసేన్ నాంపల్లి 2023 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే శాస్త్రిపురం కార్పొరేటర్ గా ఉన్న మహమ్మద్ ముబీన్ బహదూర్పుర ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ నుంచి గెలుపొందారు. దీంతో సంవత్సరంన్నర నుంచి ఆయా డివిజన్లు కార్పొరేటర్లు లేక ఖాళీగా ఉన్నాయి. కార్పొరేటర్ల నాయకత్వం లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావట్లేదంటున్నారు ప్రజలు. దోమల బెడద, పారిశుద్ధ్యం, మురుగునీటి సమస్యలు, స్ట్రీట్ లైట్స్, కుక్కల బెడద లాంటి సమస్యలు పరిష్కరించాలంటే కార్పొరేటర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ 5 డివిజన్లలో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్స్ లో సమస్యలను లేవనెత్తే వారు లేరంటున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం కార్పొరేటర్ స్థానం ఖాళీ అయిన 15 రోజుల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు జీహెచ్ఎంసీ కమిషనర్ లెటర్ రాయాల్సి ఉంటుంది. డివిజన్ లో కార్పొరేటర్ స్థానం ఎందుకు ఖాళీ అయిందనే వివరాలతో పాటు ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో కమిషనర్ తెలపాలి. లెటర్ రాసిన 4 నెలల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అక్కడ బైపోల్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ ఎన్నికలు కాలేదంటున్నారు స్థానిక ప్రజలు. మరో 6 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నందున బై ఎలక్షన్స్ ఉండవంటున్నారు బల్దియా అధికారులు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను హెచ్ఎండిఏ పట్టించుకోవడం లేదంటున్నారు నగరవాసులు. ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ చెల్లించి 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదన్నారు. ఫీజు చెల్లించిన వారికి సకాలంలో ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతోనే ఎల్ఆర్ఎస్ కు స్పందన నామమాత్రంగా ఉందంటున్నారు. సరిపోను సిబ్బంది లేకపోవడంతోనే ప్రొసీడింగ్స్ ఇవ్వడం ఆలస్యం అవుతుందని చెప్తున్నారు అధికారులు. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదంటున్నారు నగరవాసులు. 25% రిబేట్తో ఎల్ఆర్ఎస్ కట్టిన ప్రజలకు ప్రొసీడింగ్స్ అవ్వక ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ కట్టిన ఫైల్స్ ఎక్కువ శాతం L1 అధికారి వద్ద పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. ఎల్ఆర్ఎస్తో ఫ్లాట్ను సక్రమంగా మార్చుకోవాలంటే లెవెల్ 1లో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి. చెరువులు, నీటి వనరులు, కాలువలకు 200 మీటర్ల లోపు లేఅవుట్ లేదని, దేవాదాయ, అసైన్ ఇతర వివాదాస్పద భూముల జాబితాలో లేదని అధికారులు ధృవీకరించాలి. గ్రామ రెవెన్యూ మ్యాప్లు పరిశీలించి లేఅవుట్ చుట్టుపక్కల ఎలాంటి నీటి వనరులు లేవని ధృవీకరించిన తర్వాతనే ఎన్ఓసి జారీ చేయాలి. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏలో పీఓ లేదా సిపిఓ అనంతరం డైరెక్టర్ పరిశీలించి ప్రొసీడింగ్స్ చేస్తారని అంటున్నారు అధికారులు.
హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించడంలో ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 77,000 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే ఇప్పటి వరకు 7,500 మందికి మాత్రమే అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 69,500 మంది దరఖాస్తుదారులు 3 నెలలుగా ప్రొసీడింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 2,71,350 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా గట్కేసర్ జోన్లో 1,08,000 ఉన్నాయి. మొత్తం దరఖాస్తులో 77,000 మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. మరో 60,000 దరఖాస్తులను నిషేధిత జాబితాలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇంకా 1,40,000 దరఖాస్తులకు సంబంధించి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు హెచ్ఎండిఏకు 210 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని చెప్తున్నారు అధికారులు. హెచ్ఎండిఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించడానికి సిబ్బంది సరిపోను లేరని అంటున్నారు అధికారులు. జూనియర్ ప్లానింగ్ పర్సన్స్ 55, జేపీఓ ఏపీఓలు 20, పీఓ సిపిఓలు 6 కేటాయించారు. 6 జోన్లకు సంబంధించి దరఖాస్తులను పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. తక్కువ మందితో లక్షల దరఖాస్తులను పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇవ్వడం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు అధికారులు. ఫీజు కట్టిన 10 రోజుల్లోనే ప్రొసీడింగ్స్ పూర్తవుతాయని హెచ్ఎండిఏ అధికారులు ప్రకటించినా 3 నెలలైనా 10% కూడా పూర్తి చేయలేదని అంటున్నారు పబ్లిక్. ఇప్పటికైనా అధికారులు వర్క్ స్పీడప్ చేయాలని కోరుతున్నారు నగర ప్రజలు. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సామాజిక న్యాయానికి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇవ్వగా దీనిలో 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శుల పదవుల్లో 68% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులను ఇచ్చింది కాంగ్రెస్. దీంతో సామాజిక న్యాయాన్ని పాటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయా వర్గాల కాంగ్రెస్ నాయకులు. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులలో సామాజిక న్యాయానికి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇవ్వగా దీనిలో 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి పదవుల్లో 68% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులను ఇచ్చింది కాంగ్రెస్. దీంతో సామాజిక న్యాయాన్ని పాటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయా వర్గాల కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్లో నిజాం కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో హిస్టరీకి ఆనవాలుగా ఉన్న పురాతన మెట్లబావులకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మెట్లబావి పునరుద్ధరణకు ఇప్పటికే ప్రభుత్వంతో ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొని పనులు చేపట్టింది. సిటీలో మెట్ల బావులకు రీస్టోరేషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో మోడర్న్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నా ఇక్కడ చరిత్రకు నిలువుటద్దంగా నిలిచే ఎన్నో పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి. చార్మినార్, గోల్కొండ కోట, చౌమహల్లా ప్యాలెస్ లాంటి ఎన్నో నిర్మాణాలు నిజాం పాలనకు నిదర్శనం. ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా మెట్లబావులు మళ్లీ జీవనం పోసుకుంటున్నాయి. ఇప్పటికే బన్సీలాల్పేట మెట్లబావి రినోవేషన్ అనంతరం టూరిస్ట్ స్పాట్ గా, కల్చరల్ ఈవెంట్స్ కు వేదికగా నిలుస్తోంది. నగరంలో మరో 2 మెట్లబావులు ఉస్మానియా యూనివర్సిటీలో గుర్తించి వాటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రాంగణంలో గుర్తించిన మెట్లబావి రిస్టోరేషన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహాలఖ మెట్లబావి పనులు దాదాపు 50% పూర్తయ్యాయని తెలిపారు సైట్ ఇంజనీర్లు. లేటెస్ట్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ టెక్నాలజీతో పాత మెట్ల బావులను రీస్టోర్ చేస్తున్నామని తెలిపారు ఇంజనీర్లు. పాత నిర్మాణ శైలిని ఖరాబ్ చేయకుండా మెట్ల బావులను పునర్నిర్మిస్తున్నామన్నారు. అకాలంలో మెట్ల బావి నిర్మాణానికి ఉపయోగించిన లైమ్ స్టోన్, ఇటుకలు, బండరాళ్లు ఎఫెక్ట్ కాకుండా పనులు నిర్వహిస్తున్నారు. నిజాం కాలంలో తాగునీటి కోసం వివిధ అవసరాల కోసం నిర్మించిన మెట్ల బావులు ఇప్పుడు చెత్తా చెదారం డ్రైనేజీతో నిండిపోయి ఉన్నాయి. అయితే వాటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మంచిరేవుల, అడిక్మెట్, సాలార్జంగ్, అమ్మపల్లి మెట్ల బావులను వివిధ ప్రైవేటు కంపెనీలు దత్తత తీసుకుని పునరుద్ధరిస్తున్నారు. ఫలక్నామా మెట్ల బావిని టీజీఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోటి ఉమెన్స్ కాలేజీలు దత్తత తీసుకున్నాయి. మెట్ల బావుల చుట్టూ నీటి ఊటల రావడంతో రిస్టోరేషన్ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు సైట్ ఇంజనీర్లు. శ్రద్ధతో చదివితే ఏదైనా సాధించవచ్చన్నారు జేడీ లక్ష్మీనారాయణ. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్లో అద్భుత ఫలితాలు సాధించిన తమ విద్యార్థులకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. నారాయణ విద్యార్థులు అన్ని పరీక్షల్లో రాణిస్తున్నారని తెలిపారు ఆ విద్యా సంస్థల డైరెక్టర్లు. బ్యాంకింగ్ ర్యాంక్స్ ఇస్ వన్ థింగ్, ర్యాంక్ తెచ్చుకోవడమే కాదు, తర్వాత సక్సెస్ అన్నది ఈ 2 yearsలోనో లేకపోతే చాలా మంది మీరు మాతో స్కూల్ స్టేజ్ నుంచి ఉన్నారు. కొంతమంది 10th క్లాస్ నుంచి, కొంతమంది 10 years నుంచి చదువుతున్న పిల్లలు ఉన్నారు, 5 years నుంచి చదువుతున్న పిల్లలు ఉన్నారు, 3 years or 2 years నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలుసు డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ ఫర్ ఎవర్ ద థర్స్ట్ ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఈవెన్ జేఈలోకి వెళ్ళినా, అంటే ఐఐటీస్లోకి వెళ్ళినా, లేకపోతే బిట్స్ లైన్లోకి వెళ్ళినా, లేకపోతే నీట్ క్రాక్ చేసి తర్వాత మెడికల్ కాలేజెస్లోకి వెళ్ళినా, ఎంత పెద్ద ఎగ్జామ్ని క్రాక్ చేసినప్పటికీను లైఫ్లో సక్సీడ్ కావాలంటే డిసిప్లిన్, ఆ థర్స్ట్ ఫర్ హంగర్ అన్నీ ఉండాల్సిందే. Do you guys want to know what are those 3 powerful questions? Do you? I can't hear you. Thank you. How many of you agree when I say the quality of your life, I repeat, the quality of your life is defined by the quality of the questions you ask yourself? Do you agree? All of you are at a point in life where it's very crucial, where you have to make the right decision, and making that one right decision can either break your life or make your life. And it's extremely important to ask the right questions at the right point of time. Hard work and focus and consistency ఇవి తప్పకుండా రిజల్ట్ ఇస్తాయి. ఆ విధంగానే మన స్టూడెంట్ సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవటం జరిగింది. వడ్లమూడి లోకేష్, హీఈస్ టాప్ 10 ఇన్ ద ఇండియా. నెక్స్ట్ ఇయర్ 2026 జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్లో మీరు ఈ టాక్ షోలో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. Wish you all the very best to all of you. And also I am extremely happy that you could score 4, 7 and 10 ranks this time, all India level. Congratulations to all the 3 students and also so many achievers. Narayana has been doing wonderfully well. It has been doing so good in all these years. Generally I am a police officer. I do lot of survey. I do lot of things what is happening in the field also. So when I checked up with so many people, they said this is the best institution that is available. Narayana is the best institution and definitely your children are going to do well. They said it is going to be very tough to be a student in Narayana. But I said the students or the children should go through that grind. Unless you heat the metal. ఇప్పటి జనరేషన్లో చాలా మంది కార్లు కొంటున్నారు. అయితే కార్లను వాడడమే కాదు, వాటి మెయింటెనెన్స్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. కారు కెపాసిటీకి మించి అదనపు హంగులు చేయకూడదు అంటున్నారు.
కార్లలో అగ్ని ప్రమాదాలు ఇటీవలి కాలంలో అధికంగా జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ పేలడం, పెట్రోల్, డీజిల్ కార్ల ఇంజిన్లు వేడెక్కడంతో జరిగిన ఫైర్ యాక్సిడెంట్స్లలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పటి జనరేషన్లో ప్రతి ఒక్కరూ కార్లు కొంటున్నారు. అయితే కార్లను వాడటమే కాదు, వాటి మెయింటెనెన్స్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు అధికారులు. కార్ కెపాసిటీకి మించి అదనపు హంగులు చేయకూడదంటున్నారు ఎక్స్పర్ట్స్. కారు కాలిపోయిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ పేలడం, పెట్రోల్, డీజిల్ కార్లు వేడెక్కడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లో బయటకి వస్తే మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లకుండానే పలు కార్లు బూడిదవుతున్నాయి. నగరంలో వరుసగా కార్లలో మంటలు అంటుకుంటున్న ఘటనలు జరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. కేబుల్ బ్రిడ్జ్ పై వెళ్తున్న కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయింది. కార్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. వాహనాలలో అగ్ని ప్రమాదాల కారణాలు ఏంటంటే చెప్పుకోవాల్సినవి యాంత్రిక లోపాలు, అంటే దాంట్లో డిజైన్లో లోపాలు ఉండొచ్చు, విద్యుత్ సమస్యలు, తర్వాత మానవ తప్పిదాల వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంట్లో మనం కొన్ని చెప్పుకోవాలంటే పూర్ మెయింటెనెన్స్, వెహికల్ ఒక కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. టైం టు టైం దాంట్లో మెయింటెనెన్స్ చేయకపోతే కూడా ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటాయి, దాంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయటం కానీ అవి చేస్తూ ఉంటారు వెహికల్ కొన్న తర్వాత, అదొక కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్యూయల్ లీకేజీలు కూడా ఉంటాయి. ఫ్యూయల్ సిస్టమ్ ఏదైతే ట్యాంక్ నుంచి ఇంజన్కి ఫ్యూయల్ సప్లై అవుతుందో, సో అందులో లీకేజీలు ఉన్నా కూడా ప్రమాదానికి అదొక కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్, వెహికల్ కూడా రెండు కొలిడ్ అయినప్పుడు కూడా అట్లా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఓవర్ ఈటింగ్, సో వెహికల్ బాగా లాంగ్ జర్నీ చేయటం కానీ లేకపోతే ఎండలో పెట్టడం కానీ ఆ మూలంగా కూడా మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. తర్వాత వచ్చేసి డిజైన్ క్లాస్, అంటే డిజైన్లో కూడా ఏమన్నా లోపాలు ఉంటే కూడా ఒక్కోసారి అట్లా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. షార్ట్ సర్క్యూట్తో ఇంజన్ వేడెక్కడం, బ్యాటరీలలో టెక్నికల్ సమస్యలు, మెకానికల్ లోపాలతో ఫైర్ యాక్సిడెంట్స్ అధికంగా జరుగుతున్నాయంటున్నారు అధికారులు. కార్లు పాతవైతే టైం టు టైం సర్వీసింగ్ చేయాలని సూచిస్తున్నారు డిఎఫ్ఓ వెంకన్న. బ్యాటరీ వేడెక్కినట్టు అనిపించినా వెంటనే కారు పార్క్ చేసి టెక్నీషియన్ ను సంప్రదించాలన్నారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు డిఎఫ్ఓ వెంకన్న. ఎండకు బాగా హీట్ అయ్యి కూడా ఇంజన్ హీట్ అయ్యి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా వెహికల్ వైల్ గోయింగ్ రోడ్డు మీద పోతున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇదే, అంటే ఓవర్ స్పీడ్గా పోవటం, ఇంజన్ బాగా హీట్ అవటం, దాంట్లో టైం టు టైం మనకు షెడ్యూల్ ప్రకారంగా సర్వీసింగ్ చేయకపోవటం, తర్వాత వైరింగ్ ఏమన్నా డిస్టర్బెన్స్ అయినా కూడా సరిగ్గా లేక ఒక్కొక్కసారి పార్కింగ్ చేసినప్పుడు ఎలకలు కొరుకుతా ఉంటాయి, కొన్ని కొరికి అట్లా కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంటర్నల్గా. తర్వాత బ్యాటరీ, ఎస్పెషల్లీ బ్యాటరీ టెర్మినల్ దగ్గర కూడా ఆ బ్యాటరీ ఇంకా తర్వాత రిప్లేస్ చేసుకోవచ్చులే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో దాన్నే రన్ చేయటం. తర్వాత అక్కడ టెర్మినల్ దగ్గర ఆ క్లిప్స్ లూజ్ ఉన్నా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. అవన్నీ కూడా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కార్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫైర్ ఆఫీసర్స్. తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అల్వాల్కు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రదీప్ అనే సూక్ష్మ కళాకారుడు ఆవగింజలపై మంత్రి వివేక్ వెంకటస్వామి పేరును చిత్రీకరించాడు. అగ్గిపుల్లపై ఆవగింజలు పెట్టి వాటిపై జి వివేక్ వెంకటస్వామి అని రాశాడు. మంత్రి వివేక్ వెంకటస్వామి పేరు చిత్రీకరించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. ప్రతికూల వాతావరణంతో ప్రయోగం వాయిదా పడినట్లు తెలిపింది ఇస్రో. ఈ నెల 11న సాయంత్రం 5:30 రీస్కెడ్యూల్ చేసినట్లు చెప్పింది.
యాక్సియం 4 పేరిట జరుగుతున్న యాత్రలో మరో 3 వ్యోమగాములతో కలిసి నింగిలోకి వెళ్లనున్నారు. దీనికోసం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లో స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కాన్ 9 రాకెట్ను సిద్ధం చేశారు. 1984లో రోదస్లోకి వెళ్లిన రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి ఇండియన్ సుభాషు శుక్లా.